తీసుకోలే తీసుకోపోయి కేసు పెట్టాను అమ్మాయి ఏం మాట్లాడతాడు నువ్వు ఏం మాట్లాడతాడు నీకు డౌటే లేదు ముగ్గురు మొత్తం జరగదు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ కిరాక్ బాయ్స్. ఇలా వచ్చేసి మార్కెట్ అయితే ఒక వీడియో తీసాం కదా. క్రేజీ అంటే క్రేజీ వచ్చింది. లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అయితే వెళ్ళి చూడండి. అయితే మొన్న వ్యవహారం పుచ్చపండు తిన్నా. పుచ్చపండు తింటే ఏమైంది, మొన్న కడుపు నొప్పి వచ్చింది. నేను హైదరాబాద్ ఉంటే ఆడ కడుపు నొప్పి వచ్చిన హాస్పిటల్ పోతే డాక్టర్ ఏమని చెప్పిందంటే కడుపులో ఇత్తులు వెళ్ళినాయి అని చెప్పింది. పుచ్చపండు ఇత్తులు మిగతాగా అది చెట్లు నాకు మొలకలు వచ్చాయని కోనికి ఎట్లా సారా నేను అడిగిన. అంటే నువ్వు పెద్ద మనుషులు ఉంటే అడుగు, గడిమాన్ దాత చచ్చిపోతాయి, గడిమాన్ దాదని చెప్తావు. ఎవడా చెప్పినాడు గారు? హైదరాబాద్ చెప్తున్నావు. మా ఇంట్లో కూడా చెప్పలేను, ఎవరు చెప్తాను అంగా ఉంటుందా నిన్ను అడుగుతున్నా. ఎవడా చెప్పింది నీకు గడ్డి ఉండాలని? అంతేనా? గదర్లా చూడు. ఎవడా చెప్పింది నీకు గడ్డి ఉండాలని? అంతేనా? గదర్లా చూడు. గడ్డి మంది తాగమంటుండే ఆడు నాకు అడుగుది. అంతేనా? హైదరాబాద్ ఉన్నాయి, హైదరాబాద్ చెప్పింది అది వరకు. గడ్డి మందలు ఏమంది మంచిగా ఉంటుందా? మొత్తం ఇప్పుడు తిన్నా బుధానికి వెళ్ళిపోతుంది. ఎవడా రాజోడు చెప్పింది నీకు? ఆయన ఎట్లా చెప్పినాడు డాక్టర్ రాజోడు? పెద్ద హాస్పిటల్ అది ఉందా? ఈ నుంచి ఎంత పెద్ద ఉంది? ఎంత పాటు నీకు అవసరం నీకు డౌటే లేదు. అంతేనా? ముగ్గురు మొత్తం జరగదు. ఎవరో చెప్పారు మా తెలియదు, కొన్ని నిమిషాలు ఏదైనా ఎక్కువ మా తెలియదు అట్లా మనకు అట్లా మా తెలియదు అని చెప్తారు. అంతేనా? మాట ఇంకా 10 మంది వాడికి అంతేనా? ఇదే నాకు తెలియదు చెప్పారు. మళ్ళా మా ఇంట్లో కూడా చెప్పాను నేను, కళ్ళు ఇట్లా ఇచ్చినని. నా పేరు తేజ, చిలుకలు కూడా మాది. అట్లా చెప్ప మరి ఏమంటాడు? అనవసరంగా ఏం అవుతా చెప్పింది నీకు ఏమో తాగమని చెప్పా. మజిలాపురం నీది మరి మాలే లోకలే. మన పోయిన వారం పుచ్చపండు తిన్నా. పుచ్చపండు తింటే ఎలుతులు ఉంటాయా, ఎలుతులు మింగితే నిన్న కడుపు నొప్పి వేసింది. నిన్న హైదరాబాద్ ఉంది. నిన్న హైదరాబాద్ హాస్పిటల్ పోతే చెట్టు తింటున్నాడు. కాపులో చెట్టు ఎట్లా పోతే సార్ అంటే గడి మంది తాగంటున్నావు. గడి మందు ఉంటావా పోతావా? కొన్ని దినాలు భూమి మీద, కొన్ని దినాలు ఉండు భూమి మీద. అంతగానం ఎందుకు ఎగురుతురా గుంపు గతలు వేసుకుంటా? గడి మందు బతావా మరి? ఏమో తాగమంటుండు, తాగమంటుండు. ఇలా
చెట్టు వేసిన అంటే తాగు అది గడిమని తాగాలి, తాగితే చెట్టు చచ్చిపోతాయి అంటారు. మంచివాడు వాడు కూడా మంచివాడు. ఏమో గడిమని తాగు అయ్యా అంటారు నువ్వు. నువ్వు పోతావు అంతేనా? కడిమంది నా తెలియక నిన్ను అడుగుతున్నా. మా వాళ్ళు కూడా చెప్పాను నేను, మా ఇంట్లో చెప్తా ఏదో అంటారా అని. ఏం పేరు నీ పేరు? నా పేరు తేజ అని. గడిమంది అంటే పోతావు. చెట్టు వెళ్తే అంటావా? కూడా అని చెప్పింది నీకు. నెంబర్ తీసుకున్నావా అండి? తీసుకోలే. తీసుకోపోయి కేసు పెట్టాను నమ్మలంగా బస్ నేను అంతే. నమ్మలంగా బస్ నేను అంతేనా? డాక్టర్ చచ్చిపోతావు రాగలి చచ్చిపోతావు రాగలి చచ్చిపోతావు. ఏం అంతేనా? తను మా మామనే ఆయన. ఏమంతేనా? ఏమో చెప్ప కానీ నువ్వు ఉండే. ఇప్పుడు చెప్పండు తిన్నాడు, ఇత్తులు లోపలికి పోయినాయి. డాక్టర్ ఏమన్నాడంటే ఇత్తులు లోపలికి పోయి మొలిసి అంటున్నాడు. హాస్పిటల్ అన్నాడు. హాస్పిటల్ అంటే మొలిసిన అంటే మరి ఎట్లా పోతాయి అంటే గడి మందులు రావు. మొన్న నేను పురుపం తింటే డాక్టర్ తిన్నాము. డాక్టర్ కాకపోతే డాక్టర్ స్కానింగ్ ఇచ్చామన్నాడు. చెప్పండి నేను చెప్పండి నేను తింటారు ఎండాకాలంగా చెప్పండి నేను తింటారు ఎండాకాలంగా చెప్పండి తిన్నా. డాక్టర్ కాకపోతే స్కానింగ్ ఇచ్చామన్నారు. చెట్లు అవి మొలుస్తున్నాయి అంటున్నాడు. చెట్లు వస్తున్నాయి కడుపున్నా ఎట్టేయాలి అర్థం ఇంతలేదు. కడుపులో చెట్లు మొక్క ఏమో పెద్ద పెద్ద హాస్పిటల్ కాడికి అట్లా అంటారు. గడ్డి మంది మరి ఏం తక్కువ అవుతుంది అంటే దవాఖానకు వస్తే గడ్డి మంది అవుతుంది తక్కువ అవుతుంది అని అంటారు. ఎక్స్రే తీపించిన చెట్లు బుడ్డ బుడ్డ మొలుస్తున్నాయి ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అంటారు. అదే అంటారు. ఎట్లా అంటావు మరి? నీకు ఏమైనా తెచ్చినట్టు నాకేం తెలుస్తాయా? మరి ఏం తాగితే తక్కువ అవుతుంది అంటావు? అది దవాఖాన మందులు తింటారు తక్కువ. దవాఖాన మందులు డాక్టర్లు దవాఖాన మందులు ఇస్తలేరు వాళ్ళు. ఇట్లా ఇప్పుడు చెట్టు వస్తారు ఇట్లుంటారుగా వాళ్ళ కాడికి పోయి గడ్డి మంది అని అంటుంది. చెట్టు వస్తుంది ఏమో మనకు తెలియకనే నేను కొత్తగా వచ్చినాం మాది ఇక్కడ కాదు, అక్కడ ఆంధ్రప్రదేశ్ సైడ్ వరంగల్ సైడ్ మాది. మాకేమో ఇక్కడ వచ్చి కొత్తగా నేను ఈయన చూపించుకోలేదు ఇక్కడ హాస్పిటల్. మరి ఇక్కడ ఏం పని చేస్తాం? ఇక్కడ మేము అలా మెకానిక్ షాప్ చేస్తాం. మాకేమో తెలుసు హాస్పిటల్ ఏమో తెలియదు, అదేనో వస్తారు ఏడో వస్తారో కూడా తెలియదు. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? చెప్పరా తాతయ్య? నాకేం తెలుస్తాయి మా నన్ను చూపే రాజు తెల్లా. నన్ను అడిగారా ఫోన్ చేసి? ఫోన్ చేసా దాదా నన్ను అడుగుతా అదేరా మా కొత్త ఊరు కదా ఏడవో సరే మీరు ఎవరు మరి? కొలుకుల పిల్ల ఇది చెట్టు ఏడవో సరే కదా గడ్డి మంది చేతు నేను అడిగా తాత నన్ను తెలుసు నీకు తెలిసిన తెలియదా? ఏవో మీ కొలుకుల మీ కొలుకులు సార్ ఏ కొలుకుల పిల్లడా మీకు ఇక్కడనా ఇస్తాను ఇక్కడనా ఇంకా పొద్దుగాల నా ఇంట పడతారేం రా మీరు ఉదరగాలంతా కొలుకుల పిల్ల ఏడా కొలుకుల పిల్ల అంటే ఏ కూడా
ఎన్ని కిలోమీటర్లు ఉన్నాయి ఇక్కలు మీ ఊళ్ళో వస్తారు ఎవరండి మీ ఊరి పక్కన మీరు దవాఖానాలో ఏమంటారు నీకు తెలిసిన ఎవరు లేరా మరి మా విషయం ఇవ్వలేదు జర అడగరాదు నన్ను ఇవి ఇంకా అడగరా తెలియదా ఎట్లా అంటావు మరి కొంచెం గిరి పక్కకి రావా గిరికి రావా మొన్న కర్నూలు వేస్తే నేను హాస్పిటల్లో పోయినా హాస్పిటల్లో పోతే అంటే పుచ్చపండు తిన్నా కర్నూలు వేస్తే హాస్పిటల్లో పోయినా నేను గిరికి మా కొంచెం మా పక్కన హాస్పిటల్ పోయినా హాస్పిటల్ పోతే ఏమన్నారు అంటే డాక్టర్ ఉండి ఇట్లా చెట్లు పెరిగినాయి కడుపులో మొక్కలు ఎత్తినాయి అంటాడు గడ్డి మంది తాగమంటాడు ఏమో గడ్డి మా చెట్లు పెరిగినాయి మొక్కలు పెరిగినాయి పోవాలంటే గడ్డి మంది తాగా అంతేనా అంతేనా మన తెలియదు గడ్డి మంది అంటాడు గడ్డి మంది అంటే చెట్ల మంది అంటే చెట్ల మంది అంటాడు ఏ మంది చెట్ల మంది అంటే పురుగు పోస్తారు చూసినావా దా మంది అంటుండు అట్లా అంటే ఆ చెట్ల మంది కాదంటుండు పురుగులు పోకుండా మన గడ్డి మంది సల్తం చూసినావా గా మంది అంటాడు కడుపులో వేస్తే నా తెలియక నిన్ను అడుగుతున్నా పెద్ద మనిషి తాగదా మీరు సాయంత్రం తాగదాం అనుకో నేను ఏమో నా తెలియదు నాకేం తెలుసమ్మా తాగొద్దా గడిమాన్ తాగుతారా ఎవరైనా తెలియదా నువ్వు చదువుకున్నావు నా తెలియదు చదువుకున్నాను నాకేం తెలుసు పెద్ద మనిషి తెలుసా నేను వస్తున్నా పెద్ద మనిషి అట్లా లేదు తాగదా తాగొద్దా సాయంత్రం తాగదాం అనుకుంటున్నా ఇదే కర్మ ఎవరైనా తాగుతారా గడిమంది నన్ను అడుగు ఎవరన్నా అడిగి తాగి నేను వద్దంటాను నీకు అందుకే నిన్ను అడుగుతున్నా తాగొద్దు తాగొద్దా గడ్డి మందులు తాగుతారు ఎవరైనా చెప్పు నువ్వే చెప్పు డాక్టర్ చెప్పిండు చెట్లు వస్తే ఇప్పుడు గడ్డి మంది వస్తే చచ్చిపోతారు కదా చచ్చిపోతే చెట్లు నువ్వు కూడా తాగు అట్లనే చెట్లు చచ్చిపోతాయి అను మొలకలు వచ్చినాయి కడుపులో మా పెద్ద అయితే నోటకైనా ముగ్గులకైనా వెళ్తాయి అట్లా తాగరు